హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ట్రిప్ వ్లాగ్స్ పోస్ట్ చేసిన కదా, ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట దానిలో. అండ్ దీనిలో వచ్చేసి తిరుపతి, కాణిపాకం బీచ్లో ఎలా ఎంజాయ్ చేసినామని అవన్నీ ఒకటే వీడియోలో పెడుతున్నా, చూడండి. వీడియో విషయం ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మన ఛానల్ ఏమన్నా కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ముందు వీడియోస్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మేము ట్రిప్స్లో చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. ఆ వ్లాగ్స్ కూడా చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. అరుణాచలం తర్వాత నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము. ఆర్కే బీచ్ అని బాగుందన్నమాట. ఆ బీచ్ అయితే మస్తు ఇష్టం మనకి. ఇంకా వాటర్ అంటే మస్తు ఇష్టం అనమాట, ఆడుకోవడానికి బాగుంటుంది కదా. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అయినా చాలా ఇష్టం అండి. చాలాసేపు మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అన్నీ చూపిస్తాం. అండ్ ఈ వీడియోలో మొత్తంలో కొన్ని క్లిప్స్ అక్కడిక్కడ ఉండొచ్చు, ఎందుకంటే చాలా డేస్ అయింది కదా ఎడిటింగ్ చేయక. చాలా డేస్ అయిపోయింది. పోస్ట్ చేద్దాం అని ఎప్పుడు కుదరక ఇప్పుడు అవుతుందన్నమాట. ఇది కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా ఈరోజు. ఇంకెప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో చూద్దాం. ఇంకా మేము ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడు ట్రైన్కి అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట, డాడీ వాళ్ళ వెంబడి. కార్లో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఒక్కడే అంత దూరం డ్రైవింగ్ చేసిండు. అండ్ బావకి రెస్ట్ లేకుండా కూడా అట్లే డ్రైవ్ చేసిండు అనమాట. 4-5 డేస్, 1 వీక్ అనుకోండి మొత్తం ట్రిప్. ఇంకా ఆ ట్రిప్ ఉన్న రోజులు ఇంకా బాగానే డ్రైవింగ్, నైట్ టైం డే టైం మొత్తం అనమాట. పాపం ఫుల్ అలసిపోయిండు. అండ్ చూడండి, బీచ్కి అయితే రెడీ అయిపోయినాం అనమాట. ఒక్కతోటి ఆగి టీ కావాల్సిన వాళ్ళు టీ, పాలు, హార్లిక్స్, బూస్ట్ అన్నీ తాగిరనమాట తాగినోళ్ళు. అండ్ తర్వాత ఇక్కడికైతే వచ్చి పిక్స్ దిగినాం అనమాట. ఆ బీచ్కి వెళ్ళే దారిలోనే ఫ్రెంచ్ కాలనీ అని ఉంటుంది అనమాట. అక్కడ పిక్స్ వీడియోస్ కొన్ని తీసుకొని ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. చూడండి, బీచ్ వ్యూ అయితే అదిరిపోయిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. చూడంగానే అసలు ఆగుతారేమో, చూడండి ఎట్లా ఉరుకుతున్నామంటే స్పీడ్గా నడుచుకుంటూ పోతున్నాం అనమాట. టైం మళ్ళీ ఎక్కువసేపు ఆడనియరు కదా అని అందుకనే పోతున్నాము. కానీ మేము ఆడుకున్న కొద్దిసేపటికే పోలీస్ వాళ్ళు వచ్చి లోన్కి వెళ్ళొద్దు, ఇంకా అలో లేదు అని పంపించారు అనమాట. కొద్దిసేపే ఆడుకున్నాం మేము, ఒక 2-3 అవర్స్ ఆడుకున్నాం బాగానే. కానీ బీచ్లో ఎంతసేపు ఆడుకున్నా కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది, అస్సలు రావాలనిపించదు. అట్లే ఛాన్స్ సేపు ఇంకా బాగానే ఎంజాయ్ చేసినాం. పాప అయితే మంచిగా ఆడుకుంటుంది అంటే భయపడ్డది అనమాట, చాలా భయపడ్డది. అసలు వాటర్ దగ్గరికే రాలేదు. లాస్ట్లో కొద్దిసేపు ఏమో ఇట్లా ఆడుకున్నది అంతే మట్టి దగ్గర. అండ్ మేమైతే ఇంకా పోగానే ఫొటోస్, వీడియోస్ అందరం ఒకరినొకరు తీసుకున్నాము. తర్వాత గ్రూప్ ఫోటో అట్లా దిగినాం అనమాట. చూడండి, లాస్ట్లో ఇంకా ఆడుకుంటున్నాం మంచిగా వాటర్ తోటి. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఆడుకున్నారు. అలా ముగ్గురు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు అనమాట వాటర్ లోపలికి పోయి అట్లా. అండ్ నాకు వాటర్లో ఆడుకోవడం అంటే ఇష్టం, కానీ మరీ లోపలికి గుంజుకోబోతున్నాయి అనమాట వాటర్. మస్తు భయమైంది. ఫొటోస్లో కూడా చూడొచ్చు మీరు, ఎంత భయంగా పెట్టిన ఫేస్. ఫుల్ భయం అవుతుండే నాకైతే, అమ్మో. కానీ ఇంక అట్లే పోయిన భయంతో గుంజుకోబోతున్నాయి అవి లోపలికి. ఫుల్ ప్రెషర్తో ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అందరూ. చూడండి మనోళ్ళు ఎట్లా ఆడుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ ఋతుపాపదే కొంచెం సాడ్గా ఉండే, ఎందుకంటే ఆడుకోలేదు కదా అని కొంచెం బాధ అనిపించింది. కానీ ఏం కాదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ఆడుకుంటుంది, కొంచెం పెద్ద అవుతుంది అప్పటి వరకు. ఋతుపాపని ఇంకా నేను కొంచెం సేపు, తమ్ముడు కొంచెం సేపు అట్లా అందరం కొంచెం సేపు ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఎత్తుకొని ఉన్నంతసేపు కూడా మనకి పానం ఆగదనమాట. వాళ్ళందరూ ఆడుకుంటే అమ్మో పోవాలనిపిస్తుంది. అందుకనే ఇంకా కొంచెం సేపు అందరం ఎత్తుకొని ఉన్నాము. తర్వాత ఋతుపాపని కూడా ఆడిపించినాం లాస్ట్కి మట్టిలో, వాటర్లో. అట్లా భయపడ్డది ఫుల్. ఇంకా జ్వరం వచ్చేయాలని ఇంకా మేము ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదామని. చూడండి, వాటర్ అయితే మస్తు బ్లూ కలర్లు ఉన్నాయన్నమాట, క్లీన్గా ఉన్నాయి. మస్తు ఆడుకున్నాము. కానీ ఉప్పు ఉన్నాయన్నమాట. గొంతులకు పోతే మస్తు మంటలు వేస్తుంది. అండ్ కళ్ళకి వాటర్ పోయినప్పుడు అమ్మో మస్తు మంటలు వేస్తుంది. అండ్ మనము డ్రెస్లు వేసుకున్నాం కదా జీన్స్లు, ఆ జీన్స్ జేబులలో మొత్తం మట్టి నిండుకున్నది. అవంతా ఉప్పు మనకి చిన్నది సాల్ట్ ఎట్లుంటుంది అట్లా చిన్న రాళ్ళు ఉప్పు ఉన్నాయన్నమాట. మొత్తం ఉప్పే ఉంది దానిలో. అండ్ బీచ్లో అంటే ఇంక అట్లే ఉంటుంది కదా, సాల్ట్ వాటర్ ఉంటాయి. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అబ్బా మేము. మా సంతోషాలకి హద్దులే లేవన్నమాట.
అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ రాళ్ళు, ఆ వ్యూ అంతా బాగుండే అనమాట. మేము మొత్తం ఆడుకొని తర్వాత బయటికి వచ్చినాము. ఇంకా పోలీసు వాళ్ళు వద్దు, ఆడద్దు, ఇంకా లోపల కోతురు మీరు వద్దు అని చెప్పి వద్దని చెప్పారు. అప్పుడు కూడా మాకు ఇంకా కొద్దిసేపు ఆడుకుందాం అన్నట్టు బయటనే కూర్చున్నాం అనమాట చాలాసేపు. కానీ ఇంకా మళ్ళీ పోలేదు. మళ్ళీ మిస్ అవుతున్నాం అన్నట్టు ఫేస్లో సాడ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ బయలుదేరినాం అనమాట. అందరం ఫొటోస్ దిగినాం. వీళ్ళు వచ్చేసి న్యూ కపుల్ అనమాట. అప్పుడు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఇక్కడ అంకి బాగా మంచిగా ఆడుకుంటారు వాటర్లో. ఎంజాయ్ చేసినాం ఇంక అందరం కలిసి. చూడండి వ్యూ ఎంత బాగుంది కదా అసలు. బ్లూ కలర్ వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. వాటర్ అసలు ఇంత కూడా డస్ట్ లేదు. బాగుంటుంది బీచ్. నాకు చాలా ఇష్టం. మనకు దగ్గరలో ఉంటే మాత్రం నేను ప్రతిసారి పోయేదాన్ని ఏమో లీవ్ వచ్చినప్పుడల్లా ఇంటికి. ఈడ పిక్స్ దిగినామని చెప్పిన కదా, నేను అంకిత చిన్న క్లిప్ అట్లా తీసింది అనమాట. అంకిత ఫ్రెంచ్ కాలనీ బిల్డింగ్స్ అన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. సేమ్ కలర్ ఎల్లో కలర్ ఉంటాయి. అక్కడ పిక్స్ దిగుతారు అనమాట. అండ్ ఇక్కడ రుతుపాప చూడండి ఎట్లా దుంకుతుంది, ఎంజాయ్ చేస్తుంది. నన్ను బయటికి దొరికొచ్చిర్రు అని. చిన్నపిల్లలు నార్మల్గా ట్రిప్స్కి అట్లా వచ్చినప్పుడు బాగా సతాయిస్తారు కదా. రుతిక్ష మాత్రం మస్తు ఆడుకున్నది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది. అది కూడా ఆడుకున్నది. కానీ వాటర్లోనే ఎందుకో భయపడింది. మరి అవి అంత ప్రెషర్గా ఇట్లా వస్తున్నాయి కదా, అందుకనే భయపడిందేమో మరి. అంతసేపు ఆడుకున్నాడు బావా. అండ్ ఇక్కడ కూర్చోబెడితే చూడండి మొహం ఎట్లా పెట్టిను, నన్ను ఆడుకొని ఇస్తలేరు, మమ్మీని ఎత్తుకోబెట్టిరు అని అట్లా కూర్చున్నాడు అనమాట. కొద్దిసేపు అట్లా కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ తమ్ముడు ఇంతసేపు, నేను ఇంతసేపు అట్లా పట్టుకున్నాం అనమాట. చూడే వీడియోలా అంటే నవ్వుతలేడు, ఇట్లా పెట్టిన మొహము. అండ్ తర్వాత వాళ్ళు వీడియోస్ తీసిరు, మేము ఎంజాయ్ చేసినాం అనమాట. ముగ్గురం అట్లా మంచిగా ఆడుకున్నాం వాటర్లో. కింద పడుకుంటా మీద పడుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. బీచ్లో చూడండి ఎంతమంది ఉన్నారు కూడా. అయినా కూడా మనకి సిగ్గు అనే ఉండవు ఆ టైంలో. ఎందుకంటే ఆ 2-3 అవర్సే కదా ఉండేది. అందుకని మంచిగా ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలని. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రిటర్న్ పోదాము, ఇక్కడ ఉరుకుదామని అంకిత ఎత్తుంది అనమాట. అందరం కలిసి మళ్ళీ ఉరుకుతుంటే చూడండి ఆడ కూడా కింద పడ్డాము. అంకుల్ని పట్టుకున్నా అనమాట నేను. అంకుల్కి కూడా తెలియదు ఆ విషయం వాటర్ వస్తుంటే. మేము తర్వాత వీడియో తీసుకొని ఓకే నవ్వుకున్నాం అనమాట. చూడండి ఫుల్ గుంజుగా పోతున్నాయి లోపలికి. ఇంకా చెవులకి ముక్కలకి పోతున్నా కూడా అయినా అట్లా ఆడుకున్నాము. అక్కడ వాళ్ళు చూడండి అవుట్ ఏదో గేమ్ ఆడుతున్నారు. ధనుష్ ఇంకా అన్న వాళ్ళు అందరు కలిసి రుతుపాపని నేను ఎత్తుకున్నాను అనమాట. అంతసేపు వాళ్ళు కూడా ఉరికొస్తారు అనమాట. చూడండి ఎట్లా పడుతురు ఎవరెంకోరు. ఇంకా వాటర్ని వేసి ఎంజాయ్ అనమాట అందరము. ఇంకా ఇక్కడ బీచ్కి దగ్గర ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సండే పోయి పిల్లలందరూ పోయి ఫ్యామిలీస్ అట్లా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇంకా వాళ్ళకి నార్మల్గా ఉంటుందేమో, ఇన్నే కదా ఉండేది, ఎప్పుడు పోతూనే ఉంటాం అన్నట్టు ఉంటుందేమో వాళ్ళకి. అంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా అలవాటు అయిపోయి ఏం పోతాం అన్నట్టు ఉంటుంది. మనకే ఇంకా ఎప్పుడు చూడలే కదా, అట్లా ఆనందం అవుతుంది అనమాట, హ్యాపీనెస్. చూడండి ఇక్కడ అన్న ఎత్తుకున్నాడు రుత్తి పాపని. కొద్దిసేపు అన్న కూడా ఎత్తుకున్నాడు పాప. అండ్ వేరే వాళ్ళు మా పక్కల్లో కొంచెం లోపలికి పోయి ఆడుకుంటుంటే ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చిర్రు. అప్పుడే పోండి ఇంకా చాలాసేపు అయింది మీరు ఆడబట్టి అని చెప్పి ఇంకా బయటికి పంపేసిరు. వచ్చినాము ఇంకా బయటికి వచ్చి ఆలోచన చేస్తున్నాం అనమాట, మళ్ళీ పోదామా ఎట్లా అని. టవళ్ళు అవన్నీ వేసుకొని ఇంకా రూమ్ కాడికైతే పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట మా జర్నీ. ఇది వచ్చేసి మిడ్నైట్ అనమాట. అరుణాచలం టు ఏడికి నెక్స్ట్ ట్రావెల్ బీచ్కి వెళ్ళేటప్పుడు నైట్ టైం వెళ్ళినాం అనమాట. నైట్ టైం రూమ్ తీసుకున్నాము. అప్పుడు ఆడికి వెళ్తుంటేనేమో ఇట్లా టెంపుల్స్ ఎట్లుంటే నేనైతే పండుకున్నాను అనమాట కార్లోనే. బావ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, ఇంకా మేలుకుండే వాళ్ళు ఉన్నారు మా కార్లో. వాళ్ళు అన్న వాళ్ళు ఇంకా అంకి వాళ్ళు ఉంటే లేచి దిగి బావ వీడియో తీసిన అనమాట నా కోసం అని. థ్యాంక్ యూ సో మచ్ బావ. అండ్ అక్కడ కూడా ఇంకా అరుణాచలంలో కూడా బాగా తీసిండు వీడియోస్. ఏడ మంచిగా అనిపిస్తుందో ఆడ ఇట్లా టెంపుల్స్ అవన్నీ తీసిండనమాట బాగానే. తర్వాత మార్నింగ్ లేచినాక చూపించింది ఇట్లా తీసిన మమ్మీ వీడియోస్ చూడు బాగున్నాయి, నువ్వు మిస్ అయినావు అని చెప్పిందనమాట. అండ్ మేమందరం కలిసి ఫస్ట్ ట్రిప్ ఇదే అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు, మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది అని ఎప్పుడు వెళ్ళలేదు ట్రిప్కి. ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళినాం మస్తు, ఫ్రెండ్స్ తోటి అట్లా అన్న వాళ్ళతోటి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ మా తమ్ముడు కూడా వచ్చిండు, మీ అందరికి తెలుసు కదా. వానికి తిరుపతిలో గుండు కూడా కొట్టించినాం. చూడండి
అండ్ తర్వాత మేము కాణిపాకం వెళ్ళినాం అనమాట. అక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాం బీచ్ నుంచి. ఆ క్లిప్స్ చెప్పిన కదా అక్కడిక్కడ అయినాయి క్లిప్స్ అని. ఇది తిరుపతిలో తీసిన క్లిప్. తిరుపతిలో కూడా మేము నైట్ టైం వెళ్ళినాము, రూమ్ తీసుకున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయినాం అనమాట అందరము శారీ కట్టుకొని. పట్టు చీరలు కట్టుకున్నాం అనమాట మేము. వాళ్ళు ఆడ కూడా నడిపిస్తారని మాకేం తెలుసు. శ్రీవారి మెట్లు నడిపించిర్రు. 2400 ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ నడిపించారు అనమాట. అండ్ అన్నయ్య అందరం రెడీ అయ్యి కార్లో అయితే పోతున్నాము. ఇక్కడ టీ తాగుతున్నాం అనమాట కార్లోనే. ఇంకా దిగే ఓపిక లేదు, మనం చీరలు కట్టుకున్న ముందే అని ఇంకా ఆడనే టీ తాగుతున్నాం బావ వాళ్ళు తెచ్చిస్తే. ఇక్కడ ధనుష్కి గుండు కొట్టిస్తున్నాం మా తమ్మునికి తిరుపతిలో. మా డాడీ ఏం చెప్పిందంటే తోలుకోపోతే ఒకవేళ గుండు కొట్టించేటట్టు అయితేనే తోలుకోపోరు, లేకపోతే వద్దన్నాడు. అందుకనే గుండు కొట్టించుకున్నాడు అనమాట. స్కూల్కి పోయేటప్పుడు నార్మల్గా వద్దని చెప్తారు కదా వాళ్ళు, అందుకని మా డాడీ కావాలని అంటే సరే కొట్టించుకుంటా అని వచ్చిందనమాట. అక్కడ ఒక రీల్ కూడా తీసుకున్నాం. అట్లనే ఇంకా బయలుదేరినాం, నడుచుకుంటూ పోతున్నాం అనమాట శ్రీవారి మెట్ల కాడికి. ఇది పైన పోయినాక అనమాట. పైన రీచ్ అయినాక అక్కడ ఒక అన్న కూర్చున్నాడు కదా, అన్న ఫస్ట్ వచ్చిండు, తర్వాత నేను పోయినా అనమాట. ఇది దర్శనం అంతా అయిపోయినాక దర్శనానికి అయితే మేము 2 days దానిలోనే కూర్చున్నాం అనమాట. ఫుల్ జనాలు వచ్చిర్రు, ఫోన్లు కూడా లేవు. ఇంకా అట్లే టైంపాస్ చేసినాం. ఫుడ్ అయితే మంచిగా పెట్టారు అనమాట. పప్పు అన్నం అవి ఇవి ఎప్పుడు పెడతానే ఉంటారు కదా, తెలుసు మీ అందరికీ కూడా. అండ్ మేము పోతుంటే కార్లో పోతుంటే ట్రైన్ అయితే కనిపించింది. ఇది వచ్చేసి తిరుపతి దర్శనం అంతా అయిపోయినాక రిటర్న్ పోతుంటే తీసిన క్లిప్ అనమాట. అప్పుడే ఏమైపోలే వీడియో ఇంకా ఉంది ముందర, ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయన్నమాట. మేము ఏమేం చేసినాం, ఏమేమి తిన్నాం, ఎట్లా వచ్చినాం ఇంటికి, అదంతా. ఇంటికి వచ్చినాక కూడా నెక్స్ట్ డేనే బావకి పోయేది ఉండే అనమాట డ్యూటీకి. ఆ రోజే పోవాలి, ఇంక అట్లే పోయినాము. ఇది అరుణాచలంలో తీసిన క్లిప్ అనమాట. దాంట్లో మిస్ అయింది, అందుకనే దీంట్లో వేసేసిన. అండ్ ఇది కూడా దేవుడు పోతుంటే అట్లా తీసిన అనమాట వీడియో. మీరు కూడా మొక్కుకుంటారని అరుణాచలంలో తీసిన క్లిప్ ఇది కూడా. దేవుణ్ణి తీసుకుపోతున్నారు అనమాట, మొక్కుకోండి మీరు కూడా. బావకైతే అస్సలు రెస్ట్ లేకుండా అనమాట. 5-6 days మొత్తం జర్నీ అయిండే, మళ్ళా నెక్స్ట్ డేనే పోయేది ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ అని చెప్పిన కదా, అక్కడ అనమాట కాణిపాకం తర్వాత ఇంకా తిరుపతి వెళ్ళినాం. తిరుపతి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు గద్వాల్ కోట, అరుంధతి కోట అంటారు కదా, అది కూడా చూసుకొని వద్దామని అనుకున్నాము. మేము మొత్తమే ఊర్లోకి వచ్చేసినాం అనమాట. చాలా దూరం వచ్చేసినాం మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని. కానీ మిస్ అయినాం అదైతే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి. మేమైతే రీల్స్ వేద్దాము అట్లా ఇట్లా అనుకున్నాం ఆడ, కానీ ఏం చేస్తాం చెప్పండి, తీసుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వస్తాము. అది కూడా కొంచెం సాడ్ ఉండే అనమాట వచ్చేటప్పుడు. ఇంకేదైనా కవర్ చేద్దామా అనుకున్నాము, కానీ ఇంకేం లేకుండే. వచ్చేటప్పుడు వచ్చి వనపర్తిలో ఒక పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్, పిక్స్. మా కాళ్ళు అంత నొప్పులు ఉన్నా కూడా మేము అరుణాచలంలో 14 kilometers నడిచి మళ్ళీ తిరుపతిలో శ్రీవారి మెట్లు ఎక్కి దిగి, మళ్ళీ దిగేటప్పుడు కూడా మేము స్టెప్స్ ద్వారానే పోయినాం అనమాట. తిరుపతిలో అంత నొప్పి ఉండి బొగ్గలు వచ్చి కాలిపోయినా కూడా మేము మంచిగా ఆడుకోనికి దిగినాం అనమాట పార్క్ కాడ. ఆడుకున్నాం కూడా, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. తర్వాత ఇంకా ఇంటికి పోయినాం అనమాట. ఇంకా ఆ రోజు నైట్ మేమైతే ఒక హోటల్ దగ్గర ఆగినాం అనమాట. అబ్బా ఆడైతే కడుపు నిండా పెట్టిరు నిజంగా. ఫుడ్ అరిటాకులు వేసి పెట్టిరు, చాలా బాగుండే అనమాట ఫుడ్. అండ్ తిరుపతి కొండలో మీరు ఇది చూడండి తప్పకుండా. ఏంటంటే మన కొండకి దేవుంది ఫేస్ కనిపిస్తుంది అంటారు కదా, నిజంగానే కనిపిస్తుంది అది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు క్లారిటీగా చూస్తే ముక్కు, మూతి, కిరీటం, చిన్న అన్నీ కనిపిస్తాయి అనమాట. మీరు క్లారిటీగా చూడండి, చాలా బాగుందనమాట. అది చూసినప్పుడే నిజంగా అబ్బా, ఫస్ట్ టైం అనమాట మేము చూసింది. నాకు అసలు తెలియదు. అన్న వాళ్ళు అగో ఆడ కనిపిస్తుంది చూడంటే ఏంటంటే అప్పుడు చెప్పిరనమాట, ఇట్లా ఫేస్ దేవుంది వెంకటేశ్వర స్వామిది ఇట్లా ఫేస్ ఉంటుంది కొండకి, చూడండి గమనించండి అంటే. అప్పుడు పోతుంటే చూస్తే నిజంగానే అనిపించింది, అబ్బా ఇంత పవర్ఫుల్ అనిపించింది. తర్వాత ఇక్కడ చూడండి పోతున్నాం. ఇంకా ఇది అరుణాచలంలో తీసిన క్లిప్ అనమాట. బావ పిలుస్తున్నాడు, మమ్మీ, జాను, అంకిత అని అందరిని పిలుస్తున్నాడు. హాయ్ చెప్పండి అని వీడియో తీస్తున్నాడు. కాలు కారుతున్నాయి కానీ పాట పాడిండు, చూపిస్తాడండి, వినండి మీరు కూడా. ఎర్రటి ఎండలో 14 kilometers
చూసిరు కదా బావ మడుదులు కలిసి ఎట్లా వాడుతారు చూడండి. ఒక సైడ్ ఏమో బాగా కాలు కాలుతున్నాయి అరుణాచలంలో, బావనేమో ఇంక అట్లా వీడియోలు తీసి కొంచెం నవ్వుపియాలని అట్లా వేస్తున్నాడు. కానీ మాకు నవ్వు అయితే రాలేదు, ఎందుకంటే అంతగానం కాలు కాలుతుంటే ఇంకా హాయ్ చెప్పు అంటే ఏడొప్పుకుంటుంది చెప్పండి. ఉరుకుతూనే ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి తిరుపతి శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఆ కొండ అవన్నీ మంచిగా వ్యూ అనిపిస్తే తీసిన అనమాట. అప్పుడప్పుడే స్టార్ట్ చేసినాం మేము, తర్వాత మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక తీసిన. మొత్తం అంటే తీయలేం కదా, ఇంకేముంటుంది చెప్పండి. స్టెప్స్ నడిచేటప్పుడు తీస్తే ఇంకా మీకు బోర్ కొడుతుంది ఆ వీడియో చూసి, అందుకనే మొత్తం తీయలేదు. అండ్ స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత నేను రీల్ కోసమని అట్లా మోకాల మీద రీల్ కోసమని, అండ్ అది కాక ఒక 5 మెట్లన్న మోకాల పైన ఎక్కితే బాగుంటుంది కదా అని అట్లా ఎక్కినా అనమాట. అండ్ ఇది వచ్చేసి తిరుపతి లడ్ల కాడ అనమాట. వాటర్ ఉంటాయి కదా ఆడ తీసిన వీడియో. అలా స్నానం కూడా చేయొచ్చు అంట, మాకు తెలియదు, మేము రూమ్లోనే వేసిపోయినాము. అండ్ ఇక్కడ చూడండి ఫేస్ క్లారిటీగా కనిపిస్తుంది చూడండి దేవుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి ఆ కొండలని. 7 కొండలు ఉంటాయంట, అదంతా కలిపితే దేవుని ఫేస్ వస్తుందంట. ఇది మిడిల్లో మీరు శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు తెలిసే ఉంటుంది మొత్తం లొకేషన్ ఎట్లా ఉంటుందని. మొత్తం అడవిలా ఉంటుంది. అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కిందికి మెట్లు దిగేటప్పుడు మా కాలు నొప్పి ఉండే అనమాట. అంకిత నేను లాస్ట్ అయినాం, వాళ్ళందరూ ఏమో ఫస్ట్ ఉరికిరు, తర్వాత ఇంకా నేను అంకితనే ఇద్దరం లాస్ట్ వెనకాల పడ్డాం. బావ పాపం రుతిక్షను ఎత్తుకొని పోయిండు కదా, ఇంక అందుకని నేను కూడా ఏమనలేదు. మా తోడు రావాలంటే ఇంక ఆయన కూడా పాపం షాత్ అవుతుంది, షాత కాదు ఎందుకని ఇంకా మేమేమనలేదు. బావ పోతేనే ఉన్నాడు రుతు పాపని ఎత్తుకొని. ఇంకా నేను మా అంకిత ఇద్దరం కలిసి వస్తుంటే మాకైతే అడంపందులు కనిపించినాయి, ఇంకా కోతులు చింపాంజీలు కనిపించినాయి. అవును, మిమ్మల్ని ఒక్కటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. చింపాంజీ కళ్ళకి ఎందుకు చూడొద్దు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మాకు ఆ రోజే తెలిసిందనమాట. ఒక అంకుల్ ఉండి దాని కళ్ళకి చూడకుండా ఉన్నాము. అట్లకించి ఎవ్వరు వస్తలేరు అనమాట, ఒక్కరిద్దరు అంకుల్ వాళ్ళే వచ్చిర్రు. చీకటి అవుతుంది, జంతువులు అన్నీ వస్తాయి, అది అడవిలా ఉంది కదా, ఏమైనా వస్తాయి ఏమన్నా మస్తు భయమైంది. అడంపందులు వస్తే కూడా మాకు మస్తు భయమైంది. అయినా కూడా అట్లే ఇద్దరం వచ్చినామన్నమాట పట్టుకొని. ఇంకా అవి చింపాంజీల ఫేస్లకి చూడొద్దు, మీరు మరసంగా మీ తిప్పలు మీరు పోండి, దాని దగ్గర చూడకండి అంటే ఇంకా మరసంగా పోయినామన్నమాట. ఏమనలే అవి కూడా. ఒకసారి అయితే గుంపులు వచ్చినాయి, ఒకసారి 1-2 వచ్చినాయి, మస్తు భయమైంది. అయినా కూడా అట్లే పోయినాము. అండ్ ఇక్కడ మా అత్తమ్మ వీడియో తీసిందనమాట అరుణాచలంలో. ఇది గుట్ట ఎక్కేటప్పుడు అనమాట, శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఇట్లా ఉంటుంది ముందల వెహికల్స్ పెట్టుకోవడానికి. అట్లా ఆడబెట్టినాం మా కారు ఆడబెట్టి పోయినాము. అండ్ ఇక్కడ శ్రీవారి మెట్ల కాడ ముందల కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది కదా, ఫస్ట్ ఆ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆడ కొబ్బరికాయ కొట్టి మేమైతే ఎక్కడం స్టార్ట్ అయితే చేసి, అయినా ఇప్పుడు అనిపిస్తుంది ఆ 14 కిలోమీటర్స్ నడిచి ఇక్కడ మెట్లు ఎట్లా ఎక్కినాం ఎట్లా దిగినాం అని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 1 వీక్ వరకు ఫుల్ నొప్పులు అనమాట, కాళ్ళు ఫుల్ గుంజినాయి. అందరం ఇంకా ఇంజెక్షన్లు టాబ్లెట్లు వేసుకునే సరిపోయింది. అండ్ ట్రిప్లో కూడా మేము పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే వేసుకున్నాము. అవి వేసుకున్నందుకే మేము తిరుపతి మెట్లు ఎక్కగలిగినాము, లేదంటే ఇంకా కాళ్ళ నొప్పులతోటి ఆడనే కూర్చుంటుంటాం కావచ్చు. అండ్ మధ్యలో ఒక ఆంటీ అయితే బొట్టు పెట్టింది, నాకు తెలియదు, ఫోన్పే ఉండదు కదా ఇంకా వాళ్ళతోటి. నార్మల్గా శ్రీవారి మెట్లు ఎక్కుతుంటే పెడతారేమో, అట్లా ఉత్తగానే పెడతారేమో అని నేను అనుకున్నా. ఆంటీ డబ్బులు అడుగుతుంది పెట్టినాక. ఇంకా ఆడ కొద్దిసేపు ఆయన బాగా వచ్చేంత వరకు మా ఆయన వస్తాడు, ఆంటీ కొడతాడు పక్క అంటే ఆంటీ తింటలేదు. ఇంకా కొందరు కొట్టకుండా అట్లా మోసం చేస్తారు కదా, అందుకని అనమాట. ఇంకా ఆగిన పాపం ఆంటీని ఎందుకు బాగా పెట్టాలని ఆగి బాగా వచ్చేంత వరకు ఆగి ఆంటీకి డబ్బులు కొట్టి ఇంకా అప్పుడు అందరం కలిసి మళ్ళీ వచ్చినాం అనమాట. తర్వాత లాస్ట్కి ఇక్కడ చూడండి భజన వేసుకుంటూ వస్తున్నారు అనమాట ఆంటీ వాళ్ళు. వేరే ఆంటీ వాళ్ళు అట్లా వస్తుంటే వీడియో తీసినా మీకు కూడా చూపిద్దామని. వాళ్ళు కింది నుంచి అట్లే వచ్చారు భజన వేసుకుంటా. అండ్ ఇక్కడ బొట్టు అయితే పెట్టుకొని ఇంకా మళ్ళీ అందరం వచ్చిన తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము. ఫోన్లు అన్నీ ఆడబెట్టేసి దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనం అయినాక లడ్లు ఇట్లా తీసుకొని ఆడ కూడా కొన్ని పిక్స్ అట్లా తీసుకున్నాము. మా మొహాలు చూడండి ఎట్లా అయిపోయినాయి, అసలు ఫేస్ వాష్లో లేవు ఏం లేవు కదా. ఇంకా అట్లా 2 డేస్ అన్నీ ఉండే వరకు అట్లా అయినాయి. అండ్ దిగేటప్పుడు అనమాట ఈ క్లిప్స్ తీసినాము. చూడండి ఒక్కరు కూడా లేరు అట్లకించి అసలు. ఇది ఈవినింగ్ టైం తీసిన, ఇంకా మేము కిందికి అయ్యే వరకు మస్తు చీకటి అయిందనమాట. అప్పుడు ఇంకా లైట్స్ వేసిర్రు, ఒక్కరు కూడా కనిపించలేదు, మస్తు భయం అయింది.
చూడండి ఫేస్ కనిపిస్తా అని చెప్పిన కదా, ఆడ ఉంది చూడండి. కొంచెం దగ్గరికి వెళ్ళి తీసినందుకు అంత క్లారిటీగా లేదు ఇది, మీరు వెళ్తే తెలుస్తుంది. అండ్ తర్వాత పార్క్ అయితే పోయినామని చెప్పిన కదా, పోతుంటే గద్వాల కోట మిస్ అయినాం, అరుంధతి కోట. అండ్ ఇక్కడ పార్క్ అయితే వచ్చినాము. నెక్స్ట్ అక్కడ ఆగి కొంచెం రిలాక్స్ అవుదామని అంతే. ఆడ కొంచెం ఉయ్యాలలు అవన్నీ ఉంటే ఆడుకున్నాము. వీడియోస్ కొన్ని క్లిప్స్ తీసినాము, కొన్ని తీయలేదు. ఆడికే ఓపిక అంతా అయిపోయింది. మా అవతారాలు చూడండి ఇంకెట్లున్నాయి, అందరం షిగలు కట్టుకొని కూర్చున్నాము. ఇంకెట్లుంటుంది. ఈ ట్రిప్ అంతా అయిపోయింది, ఫుల్ అలసిపోయినాము. 1 వీక్ ఇంకా ఎవరి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. తర్వాత ఇంటికి పోయి ఇంకా మా తమ్ముని అయితే డ్రాప్ చేసేసినాము బిజినపల్లిలో. తర్వాత మేము కూడా వెళ్ళిపోయినాం అనమాట తాడూరుకి. అండ్ ఇది నెక్స్ట్ డే బావ ఇక్కడ ఢిల్లీ పంజాబ్ పోయిండు. ఫస్ట్ పంజాబ్కి వెళ్ళేటప్పుడు అనమాట అది. నేను ఇంటికాడనే ఉంటున్నా, బావ ఒక్కడే పోతున్నాడు డ్యూటీకి. అందుకని బాధపడుకుంటూ అట్లా బజ్జుకున్నాడు అనమాట కార్లో పోతుంటే. కార్ రిటర్న్ పోవాలి ఇంటికి, అందుకనే డ్రైవర్ వస్తాడు పక్క. అండ్ పోతుంటే అట్లా తీసినాం అనమాట చిన్న క్లిప్స్. బావ అయితే వెళ్ళిపోయిండు. బావ వెళ్ళిపోయిన తర్వాత చాలా డేస్ తర్వాత ఒక 1 మంత్ అట్లా ఉన్నాను, మరి ఇంకా తక్కువనే ఉన్నాను. ఉండుంటా 1 మంత్ ఉన్నా. తర్వాత నేను కూడా ఢిల్లీ వచ్చేసిన. నేను ఢిల్లీ వచ్చే వీడియో కూడా వస్తుంది త్వరలో, చూడండి. అండ్ బావ అయితే పోతున్నాడు. బావ పోతుంటే అయితే ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ నేను ఎప్పుడు పోతున్నాను ఏమో మా బావతో పాటు కలిపి అనిపిస్తుంది. తర్వాత కొన్ని డేస్ తర్వాతనే ఇంకా నేను ఋతుపాపని తీసుకొని వచ్చేసిన ఇడికి. బావ అయితే పోతున్నాడు, ఇంకా బాగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటే బాయ్. అండ్ కొండపైన దేవుంది ఫేస్ కనిపిస్తుంది అని చెప్పిన కదా, ఇదే చూడండి క్లారిటీగా చూపిస్తున్నా, చూసేయండి.